ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీ చేసే విధానం చూసేద్దాం. ఆయిల్ పెట్టుకొని సాసులు వేసుకోవాలి. సాసులు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పొట్లు తీసి పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఉంటాం కదా, ఆ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేపుకోవాలి. వేయించుకొని ఎగ్స్ తీసి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీకి మసాలా అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ వేస్తూ ఉన్నాను. తర్వాత టమాటా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి మసాలా వేసుకుందాము. ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలంటే, కర్రీ ఎట్లా ఉండాలంటే అట్లా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకోండి ఎగ్స్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ట్రై చేయండి.